ధర్మపత్ని దేవుడమ్మ నామధేవతి సోమనాయుడు నామధేయస్య దేవుడు నామధేయస్య లతా నామధేవతి చిరంజీవి భారద్వాజ్ నామధేయస్య అస్మాకం సకుటుంబానాం. ఇంకా ఎవరైనా గోత్రాలు చెప్తారా రాసించారా పేపర్ మీద? రామాంజనేయ గోత్రోద్భవస్య కనకరాజు నామధేయస్య వెంకన్న నామధేయస్య దంపతి కనక మహాలక్ష్మి నామధేవతి ధనలక్ష్మి నామధేయస్య భవానీ నామధేయస్య. మీ మామ పేరేంటి? శ్రీ హరిద్రాగణాధిపదేవతాభ్యాయ నమః. యథాశక్తి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప రక్ష రక్షో గణేశ్వర. శ్రీ హరిద్రాగణాధిపదేవతాభ్యాయ నమః. యథాశక్తి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం గం గణపతే నమః అనుకోండి. ఓం గం గణపతే నమః. గౌరీపుత్ర నమస్తే స్థూలంబోదరహర. ఓం గం గణపతే నమః. గౌరీపుత్ర నమస్తే స్థూలంబోదరహర. ఓం గం గణపతే నమః. గౌరీపుత్ర నమస్తే స్థూలంబోదరహరాత్మజ. శ్రీ హరిద్రాగణాధిపదేవతాభ్యాయ నమః. యథాశక్తి ప్రదక్షిణ సహిత ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఉదర నీళ్ళను పునః పూజాంచ కరిష్యే. ఛత్రం ధారయామి చామరం వీచయామి గీతం శ్రావయామి నిత్యం దర్శయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఆందోళకానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార మంత్రోపచార దేవ్యోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక. శ్రీ హరిద్రాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ చందనం సమర్పయామి. కొత్త పువ్వు నుంచి వేసేయండి అంతే. యథాశక్తి అలంకరణార్థస్థం దివ్య శ్రీ చందనం సమర్పయామి. అక్షంతరమైన యజ్ఞోపవీతస్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ అక్షంతలు నెత్తి మీద వేయకూడదు, పాదాల దగ్గరే. నవరత్నగిరీటస్థం అక్షతాన్ సమర్పయామి. ఆభరణార్థస్థం అక్షతాన్ సమర్పయామి. నానా పత్రులన్నీ రెడీ చేయాలి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. యథాశక్తి సర్వాయ. ఓం గృహగ్రహాయ నమః. అప్మార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణికాయ నమః. తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. జ్యోతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం సమర్పయామి. ఓం కటకాయ నమః. గాఢవీవ తెచ్చుకొని తమ శక్తి మేరకు బంగారముతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యము గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వరుడి ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పుష్పాదులతో పూజించి ధూపదీపాలను ఎరగా నేరేడు చెరకు మొదలైన పూలను ప్రత్యేకంగా రకమునికి 21 ప్రకారము నివేదించి నృత్యావళితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినదందరికీ చెప్పి మరిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృతాసురుని చంపినందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మండపములను చేసి విజయ ఆరోగ్యాలను పొందారు. తన వ్రతము చేసి భక్తులు రచించిన ఫలనన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడని కూడా అన్నారు. విద్యార్థులందరికీ విద్యని, విద్యార్థులందరికీ జయాన్ని, ధనార్థులందరికీ ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతము. వితంతములు పూజించినట్లయితే మరి ఏ జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వ్రతము చేసి ఓం శాంతి 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 ఇదం ఫలం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పాదారవిందార్పణమస్తు. అనుగ్రహం అందరికీ కావాలి అంటే చక్కగా అక్షింతలు నెత్తి మీద వేసుకోండి, బొట్టు పెట్టుకోండి, పువ్వు తల్లో పెట్టుకోండి, ప్రసాదాన్ని స్వీకరించండి. బాగుందా
అది ఇలాగే వెళ్తుంది ఇంకా ప్రజలు ఇక్కడ భోజనం చేయాలి. సార్ దాదా ఇప్పుడు అడిగితే నీకు ఇప్పుడే గట్టుకోదా గట్టుకోదా నెక్స్ట్ వచ్చేస్తుంది హాయ్ చెప్పండి చదివిపోతే గ్యాస్ గాలి వల్ల కూదో గట్టి కూదో ఓం గం గణపతే నమః గౌరీ పుత్ర నమస్తే స్థూలం పాదరహరాత్మజ ఓం గం గణపతే నమః గౌరీ పుత్ర నమస్తే స్థూలం పాదరహరాత్మజ ఓం గం గణపతే నమః గౌరీ పుత్ర నమస్తే స్థూలం పాదరహరాత్మజ యథాశక్తి ప్రదక్షిణ సహిత ప్రార్థన నమస్కారం మీరు లక్ష్యంతో తీసుకో నువ్వు ఆయనకి లక్ష్యంతో పోయి సరే ఇక్కడ పెట్టి క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అమయ ధ్యాన ఆవాహనాది షోడ సోపచార పూజాయ చ భగవాన్ శ్రీ వరసిద్ధి వినాయక దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు యథాస్థానం ఆవాహయామి సంతుష్టో భవ సర్వదా శోభనార్థే పునరగమనాయ చ ఇద్దరు కలిపి అక్షంత నీళ్ళు అక్కడ వదిలేసి దండం పెట్టుకుని ఆయన విజయవంతంగా పూర్తయిపోయింది క్షేమ